3 రోజులయిందండి. ఒక్క సబ్‌స్క్రైబర్ కూడా పెరగలేదు. బద్ధకమైతే పెరిగిపోయింది. నా తప్పేను. నా తప్పు వల్ల అయితే సబ్‌స్క్రైబర్స్ గాని, వ్యూస్ గాని, లైక్స్ గాని ఏమీ రావటం లేదు. శనివారం, ఆదివారం వచ్చిందంటే ఫుల్లు బద్ధకం అయిపోతుంది. బద్ధకం అంటే అసలు వీడియో పెట్టాలని కాదు. ఇంట్లో మాత్రం హ్యాపీగా ఉంటాను. మా చెల్లెలు వాళ్ళొస్తారు. ఇంకా ఏం వంటలు అవి ఇవి అని ఇంకా వీడియో తీయాలి, పెట్టాలి అనే ఆలోచన అనేది ఒక యూట్యూబ్ ఉందనేదే మర్చిపోతా ఉంటాను ఒక్కోసారి. అంత హ్యాపీగా మర్చిపోయి అయితే నేను బాగా మా చెల్లెలు వాళ్ళతో అయితే బాగా హ్యాపీగా అయితే ఉంటా ఉన్నాను. ఇంకా శని, ఆదివారం వస్తుందంటే అసలకి అక్కడుంటామా, ఇక్కడుంటారా, లేదు వాళ్ళొస్తారా అన్నట్టుగా అయిపోయింది. చానా హ్యాపీగా అయితే ఉన్నాము. ఇంకా యూట్యూబ్ ఛానల్‌ని జాగ్రత్తగా అయితే మనము వీడియో పోస్ట్ చేస్తా ఉండాలి. ఒక లైక్ కొట్టండి, ఒక సబ్‌స్క్రైబ్ అయితే చేయండి. నేను మర్చిపోయానని మీరు మర్చిపోవద్దు. ఇప్పుడైతే సోమవారం ఇది. సోమవారం చేసిన వీడియో అయితే ఇది. సాయంత్రం పూట అయితే సుఖీలయితే ఏస్తున్నాను. వెరైటీ సుఖీలు. సుగుండ్లంటారు దీన్ని మా అత్త వాళ్ళ సైడు. ఈ పూర్ణం గూడా వెరైటీది. గెనిసిగెడ్లుంటాయి గదండీ! ఎర్ర గెనిసిగెడ్లు అవి ఇది. అది ఉడకబెట్టేసుకొని, దీంట్లో బెల్లం తురుమేసుకొని, ఒక ఏలక్కాయ కొట్టేసుకొని, మామూలుగా మైదా పిండిలో కలిపేసుకొని, ఉప్పు, సోడా ఉప్పేసి కలిపేసుకొని, సుఖీల్లాగా ఎయడమే. చానా బావుంటాయి. వేడి వేడిగా తింటే సూపర్‌గా ఉంటది. తమిళనాడు స్టైలు. మీరెప్పుడైనా ఇలా ట్రై చేసున్నారా? ట్రై చేసుంటే అయితే ఒక కామెంట్ అయితే పెట్టండి. నాకైతే చానా ఇష్టం ఇది. మా పాపోళ్ళకి సూపర్‌గా ఇష్టము. ఇంకా డీమార్ట్‌కయితే ఎళ్ళాము సోమవారం సాయంత్రం తినేసినాక ఇవి. ఇంక ఇవన్నీ అయితే తీసుకొనొచ్చేసాము. ఇంటికి సరుకులు, బియ్యం కట్ట, చీపురు కట్ట ఒకటైతే. ఇంకా షార్ట్ అయితే తీసేసుకున్నాము. మొత్తం బిల్లయితే ఒక 5,000 అయితే అయింది. బొద్దింకలకు ముందు. ఎన్నేసినా బొద్దింకలు మాత్రం సావవండి. దాని